ప్రొద్దుటూరు మండల పరిధిలోని పెన్నా పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులను తప్పించుకునేందుకు ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ప్రతాప్ అతివేగంగా వెళ్లడంతో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడటం వలన ట్రాక్టర్ డ్రైవర్కు ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ను ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి అలాగే ట్రాక్టర్ డ్రైవర్ మృతికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. అయితే సదరు ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ లైట్లు ఆఫ్ చేసి పొలాలలో అతివేగంతో వెళ్లడం వలన ప్రమాదం సంభవించి మృతి చెందినట్లు ఒక వాదన వినిపిస్తుండగా అప్పటికే ఆ సమయంలో అక్కడ ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించి వెళ్లిపోయారని, వెళ్లిపోయిన కొద్ది సమయానికి చరవాణిల ద్వారా ట్రాక్టర్ డ్రైవర్లు ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకునే విషయం చెప్పుకోగా భయపడిన సదరు ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ను అతివేగంగా నడపడం వలన ఈ ప్రమాదం సంభవించిందని మరో వాదన. ఈరోజు ఉదయం కడప టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళు 2 ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా అవుతున్న దాన్ని పొద్దుటూరు ఎస్సీబీ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక మీదట అక్రమ ఇసుక రవాణాపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకొని తప్పకుండా కేసులు నమోదు చేసి ఇసుక రవాణాను ఆపడానికి కృషి చేస్తాము. దీంట్లో కూడా పబ్లిక్ యొక్క సహకారం అనేది చాలా అవసరం. నేను మహేష్ కుమార్. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లు 2 కొలాయిల ఏరియాలో పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ టీం.